గింజ నల్లమచ్చ, అలాగే పొట్టకుళ్ళు తెగులు, అలాగే కంకినల్లి, ఇట్లా 2, 3 రకాల తెగుళ్ళు ఎక్కువగా సమస్యాత్మకంగా ఉంటాయి. అంటే ఈ గింజ నల్లమచ్చ తెగులుకి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైనా అర్థమవుతుందన్నట్టు. అంటే ఒక రైతుకే అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. మామూలుగా అంటే మనకి అర్బన్ ఏరియాస్‌లో ఉండే కొంత వ్యవసాయంపై అవగాహన ఉన్న వారికి కూడా అందరికీ అర్థమవుతది. ఈ గింజ నల్ల మచ్చ ఆశించినప్పుడు అనేది గింజ యొక్క నాణ్యత, కలరు మొత్తం మారిపోతది. ఇప్పుడు మనం ఒక మార్కెట్‌కెళ్ళి కూరగాయలు కొనుక్కోవాలంటే మనం చాలా క్వాలిటీస్ చూస్తుంటాం కాబట్టి, అలాగే ఈ వరి పంటలో గింజ నల్ల మచ్చ ఆశించినప్పుడు పూర్తి స్థాయిలో ఒక గింజ అనేది ఒక కలర్ అనేది పూర్తిగా మారిపోతుంది గనక, ఈ మార్కెట్‌లో ఈ గింజని ఎవరు కొనటానికి ఆహ్, అంటే ఎక్కువగా ఉ ఉ ఉపయోగించరు. అలాంటి గింజలను రైతులు స్థాయిలో కూడా విత్తన నాణ్యత అనేది గణనీయంగా దెబ్బతింటుంది కాబట్టి దాన్ని ఎక్కువగా వాడరు. అయితే అలాగే గింజ నల్లమచ్చ ఆశించినప్పుడు మన వెంకరెడ్డి గారు అడిగినట్టు ఈ యొక్క తాలు గింజలు ఎక్కువగా వస్తున్నాయి. ఇది చాలా ప్రధానమైన సమస్య. ఎందుకంటే దీనికి విత్తనం ద్వారా సంక్రమించే శిలీంధ్రాల వల్లనే ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. కనుక విత్తన శుద్ధి చేసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క వరి పంటలో, ఎందుకంటే మనం చర్చించుకునే అంశం కూడా వరి పంటలోనే చేస్తున్నాము. రైతు అడగటం కూడా ఆ ప్రశ్ననే అడగటం జరిగింది కనుక వరి పంటలో విత్తన శుద్ధి చేయాల్సిన సందర్భం వచ్చినట్లయితే ఈ యొక్క మార్కెట్‌లో అంటే అందుబాటులో ఉన్న మందులైనటువంటి కార్బండిజమ్ అయితే ఇప్పటివరకు అయితే మనకి బాగా పనిచేస్తుంది. అంటే రైతులకి ఎలా ఉంటుందంటే, మనం ఎప్పుడూ ఒక పాత రికమెండేషన్స్, పాత మందులు చెప్తున్నారేంటి, కొత్తయి మార్కెట్‌లో వచ్చినా కూడా అంటే, ఒక శాస్త్రవేత్తగా ఏం చెప్తుంటామంటే, ఏది బాగా మంచి ప్రయోజనం ఉందో దాన్నే మనం రైతులకు రికమెండ్ చేయాలి. ఏదో కొత్త మాలిక్యూల్స్ వచ్చినాయి వాటినే రికమెండ్ చేయాలని కాదు. సో మనకి వరి పంటలో చూసుకున్నట్లయితే ఈ కార్బండిజమ్ అనే మందును 1 గ్రాము 1 కేజీ విత్తనానికి కలుపుకొని తడి విత్తన శుద్ధి, అలాగే పొడి విత్తన శుద్ధి అయినట్టయితే 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి బాగా పట్టించి మనము మన నారుమడిలో మన విత్తనాలను చల్లుకున్నట్లయితే ఈ యొక్క గింజ నల్లమచ్చ తెగులుకు సంబంధించిన శిలీంధ్రాలు, అలాగే పొట్టకుళ్ళు తెగులుకు సంబంధించిన శిలీంధ్రాలు ఈ వానాకాలంలో సమస్యాత్మకంగా ఉంటాయి కనుక వాటిని కొంతవరకు నివారించుకోవచ్చు.